నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మంచి డ్రై ఫ్రూట్ ప్రోటీన్ లడ్డూతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్ అండ్ యమ్మీగా ఉంటుంది. రోజుకొకటి తింటే చాలండి, మన ఎనర్జీ చాలా లెవెల్స్‌లో పెరుగుతుంది. సో, దీనికోసం అయితే ఒక కప్ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే మరొక కప్పు వాటర్‌మెలన్ సీడ్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా కళాయిలో. సో, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఆ స్టేజ్‌లో మాడకుండా డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే 1 ½ కప్ వాల్నట్స్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెంగా వేగితే సరిపోతుంది. మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసి అదే ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 కప్పుల బాదాం అండి. బాదాం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసుకోవడం వల్ల మనకి ఏది ఎంత వేగుతుందో తెలుస్తుంది. అందుకనే నేను విడివిడిగా ఫ్రై చేస్తున్నాను. అలాగే 1 ½ కప్ జీడిపప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా మనం రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇదే లడ్డు కోసం మనం 10 నుండి 15 డేట్స్ కూడా తీసుకోవాలండి. ఇది మనం కప్‌తో మెజర్ చేస్తే 2 కప్పులు వస్తుంది. సో, ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి మంచి డేట్స్, క్వాలిటీ డేట్స్ తీసుకుంటే, డేట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది కదండీ. ఐరన్ చక్కగా ఇస్తుంది బాడీకి. సో, ఈ డేట్స్ అన్నీ మనం సీడ్స్ అన్నీ తీసి ఆ డేట్స్ కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే అంజీర్ కూడా ఒక 10 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మిక్సీ పట్టించినప్పుడు డైరెక్ట్‌గా పెద్ద ముక్కలు వేస్తే మీకు మెత్తగా అవ్వదు కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ డేట్స్‌ని అలాగే అంజీర్‌ని 2 కలుపుకొని ముందుగా మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఈ నట్స్ అంతటితో ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇది చూస్తేనే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. లడ్డు అయితే యమ్మీగా ఉంటుంది. మరి దాని నెక్స్ట్ ప్రాసెస్ కోసం మధ్యలో మర్చిపోయానండి. పిస్తా కూడా మనం ఒక కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర ½ కప్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి నట్స్ నేను యూస్ చేసుకుంటున్నాను. సో, ఆ నట్స్ కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఖర్జూరం, మన అంజీరు కూడా వేసి మిక్సీ పట్టించుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడు 1 బై 1 మన దగ్గర ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే మన సీడ్స్ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కచ్చా పచ్చాగా మొత్తం అన్నీ విడివిడిగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని అన్నీ ఒకే ప్లేట్‌లో వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫైనల్‌గా మిక్స్ చేసేస్తాం కాబట్టి. సో, చూసారా పౌడర్స్ అన్నీ నేను మిక్సీ పట్టించాను. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త వేడైన తర్వాత 2-3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యిలో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఖర్జూరం, అంజీర్ పేస్ట్‌ని ఇక్కడ వేసి ఒక్క 2-3 నిమిషాలండి బాగా కలుపుకుని చల్లారిన తరువాత మాత్రమే, ఇది స్టవ్ మీద లేదండి, నేను తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. సో, ఈ లడ్డూలన్నీ మనం గోరువెచ్చగా ఉండంగానే చుట్టుకోవాలి. మరి కళాయి వేడిగా ఉంటే మనం పట్టుకోవడానికి కష్టం కాబట్టి నేను ప్లేట్‌లోకి మరి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. సో, ఇలా ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకొని గోరువెచ్చంగా ఉండంగానే మనం లడ్డూలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లడ్డు ఫామ్ అవ్వకపోతే గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చని నెయ్యి ఇక్కడ మిక్స్ చేసుకొని మీరు చక్కగా లడ్డు పట్టించండి. సో, చివర్లో పిస్తాను కూడా కచ్చా పచ్చాగా నేను ఇలా ఆనియన్ చాపర్‌లో వేసి దాన్ని కూడా లాస్ట్‌లో మిక్స్ చేసుకుని, ఈ అంజీర్ ఖర్జూరం మిశ్రమం మనం ముద్ద ముద్దలా ఏమైనా ఉండిపోతే దాన్ని ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి పట్టించి బాగా కలుపుకుని ఇలా లడ్డూలు చుట్టుకుని పక్కన పెట్టుకోవడమే. ఇది రోజుకొకటి తింటే చాలా మంచిదండి హెల్త్‌కి. మీరు కూడా ట్రై చేయండి. బోలెడు డబ్బులు పెట్టి బయటన కొనుక్కునే కన్నా మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్‌కైనా, డైలీ తినడానికైనా, పిల్లల లంచ్ స్నాక్ బాక్స్‌కి కూడా చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రోటీన్ లడ్డు చేసుకుని మీరు కూడా హెల్తీగా అయిపోండి. మీ పిల్లల్ని కూడా హెల్తీగా మార్చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఉంటాను.